అదే సమయంలో కొత్త నటుడు ప్రకాష్ రాజ్ గారికి రఘువరన్ చేయాల్సిన పాత్రలు ఇచ్చేవారు దర్శక నిర్మాతలు. దాంతో రఘువరన్ గారి కెరీర్ కు బ్రేక్ పడింది. దానికి తోడు తన కొడుకు తన దగ్గర లేడు అనే బాధ ఒకవైపు, అనారోగ్యం, ఇవన్నీ రఘువరన్ గారిని చుట్టుముట్టాయి. చివరకు ఆయన ఎలా చనిపోయారు అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక మూవీ షూటింగ్ లో రఘువరన్ కి మత్తుమందు డోస్ ఎక్కువ అవడంతో అక్కడే పడిపోవడంతో ఇమీడియట్ గా అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. 2 కిడ్నీస్ పాడవడంతో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత రఘువరన్ గారు ఇంట్లోనే ఉండేవారు. ఒంటరితనంతో మళ్ళీ తాగుడు మొదలుపెట్టారు. ఆ కండిషన్లోనే మళ్ళీ నటించడం కూడా మొదలుపెట్టారు. 2008 మార్చి 18న కందస్వామి అనే మూవీలో నటిస్తున్నప్పుడు హెల్త్ మళ్ళీ సీరియస్ అవడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత రోజు అంటే 2008 మార్చి 19న హార్ట్అటాక్ వచ్చి రఘువరన్ గారు తన 49వ ఏట అందరినీ